నాయని నరసింహారెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మున్సిపల్ అర్బన్ బడ్జెట్పై 24-25 బడ్జెట్పై 15,596 కోట్లను కేటాయించడం చాలా సంతోషమైన విషయం. గతంలో కంటే 4,512 కోట్లను అదనంగా కేటాయించడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం. మరి గతంలో కేటాయించిన నిధుల్లో 47% కూడా ఖర్చు చేయని స్థితిలో ఉన్నప్పుడు ఈసారి అదనంగా కేటాయించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి దీనికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు 50 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు 30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి 180 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 100 కోట్లు, అమృత్ పథకం కింద 150 కోట్లు కేటాయించడం. మరి ఇదే విధంగా సమీకృత మార్కెట్ అభివృద్ధికి 100 కోట్లు, వివిధ ఆలయాల అభివృద్ధి సంస్థలకు 100 కోట్లు, వైకుంఠ ధామాలకు 75 కోట్లు, పరిపాలక సంఘాలు వచ్చిన విధానం రూపకల్పనకు 114 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించటం, ఇలా ఈ బడ్జెట్లో ఎన్నో తీసుకురావటం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. మరి వీటితో పాటు మనకున్న గతంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ అయిన వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై కూడా ఉన్నదని చెప్పి మనవి చేస్తూ, మరి గతంలో డీవియేషన్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి కారణాల వల్ల వారికి 25 టైమ్స్ పెనాల్టీ వేయటం వలన అటు అపార్ట్మెంట్స్ అనగానే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కొనుక్కొని ఉంటారు అధ్యక్ష. మరి వాళ్లకు 25 సార్లు అదనంగా పెనాల్టీ వేయటం వలన ట్యాక్స్ కట్టలేక, వారికి న్యాయం జరగలేక అభద్రతా భావంలో ఉంటూ వారు ఏం చేయాలనో తెలియని స్థితిలో ఉన్నారు. వాటిని మరి వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, దానికి ఆల్టర్నేటివ్ మనం చేద్దామా అనే దాని మార్గం మీద కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే చాలా దిక్కులలో లక్షల మంది అపార్ట్మెంట్స్లలో దాన్ని ఏమి చర్య తీసుకోకుండా వాటిని వదిలివేయటం జరిగింది. కాబట్టి వారి సెటిల్మెంట్ దానికి తీసుకుంటానికి ఒకటి అధ్యక్ష. మరి అదేవిధంగా కార్పొరేషన్ పరిధులలో వరంగల్ ప్రత్యేకంగా చూస్తే, మరి మిగతా వాటిని కూడా చూసినాం అధ్యక్ష. వరంగల్లో చూస్తే జీతాలు ఇవ్వటానికి కానివ్వండి, శానిటేషన్లో బండ్లు ఖరాబ్ అయితే కూడా రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేవు అనే స్థితిలో ఇవాళ దాన్ని వదిలివేయటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో డబ్బు మొత్తం ఆన్లైన్ అని చెప్పి పేరిట హైదరాబాద్లో జమ చేస్తే వారికి దయాదాక్షిణాలు ఇచ్చినంతనే దాని మీద ఖర్చుతో నడిచింది తప్ప ఎక్కడ కూడా ఇది లేకుండా పోవటం వలన లాభసాట్లో ఉన్నటువంటి కార్పొరేషన్ ఇలా నష్టాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. మరి కార్పొరేషన్ పరిధిలో ఇంకా చాలా కూడా గతంలో ఎన్నో డబ్బులు ఇస్తామని వచ్చి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం అని ప్రతిసారి చెప్పుకుంటూ నిధులు కోట్లలో ముచ్చట చెప్పు, ప్రతి సంవత్సరం 300 కోట్లని ఇది అది అన్ని చెప్పి ఏ రోజు కూడా తీసుకొచ్చి ఇచ్చిన దాఖలు లేకపోవటం వలన ఇవాళ కార్పొరేషన్లో నిజంగా కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద పెడితే కూడా మొన్న మేము రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ గుంటలు వండలు వానలు పడితే గుట్టుకోవటం జరుగుతుంది అధ్యక్ష. మరి ప్రతి సంవత్సరం వానలు పడితే కార్పొరేషన్లో మునగటం జరుగుతుంది. అది దాన్ని సరిచేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి ఇంతే ఇదొకటి ఉన్నది అనగానే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, వరంగల్లో కార్పొరేషన్ పరిధిలోనే గతంలో చాలా నాలాలు, కుంటలు, చెరువులు వీటన్నిటిని కబ్జాల వలన పట్టణం మునిగిపోతానికి కారణం అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు అవుపడ్డది ఉన్నది కూడా అధ్యక్ష. సర్వే చేయించడం వలన మేము కొన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లని వాటిని పతాకం కబ్జాల కిందనే గురి కావటం జరుగుతున్నది. వాటికి మన అత్యవసరంగా కనుక మనము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని చేయకపోతే వీటి కబ్జాల వలన ఉన్నది పోయే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. మరి దీనికి నలుగురు మనం చెప్పవలసిన వాళ్ళ నాయకులమే వీటిని కబ్జాలు పెట్టుకుంటూ పోతుంటే అతి భయంకరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. వరంగల్ పరిధిలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష.
ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకున్నది అధ్యక్ష, మేమేం తయారు చేసింది కాదు. 28 జిల్లాలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులని కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము గతంలో జీవో తీయటం జరిగింది. దాంట్లో భాగంగానే వరంగల్లో కూడా ఇది ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఇస్తే దానికి బీఆర్ఎస్ వాళ్ళు చాలని కట్టినరు. 4 లక్షల చిల్లర చాలని కట్టి వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చినాక చాలని కట్టింది అధ్యక్ష. దాని తర్వాత మాకు ఆ ల్యాండ్ వద్దు, మాకు ఇంకో ల్యాండ్ కావాలి అని ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నారు అధ్యక్ష. రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ టీఆర్ఎస్ ఆఫీసు కట్టిపారేసింది అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ కట్టేసింది అధ్యక్ష. దీనికి మరి పర్మిషన్ ఉన్నదా? పర్మిషన్ లేదు. 5-6 ఏళ్ళకి 8 ఏళ్ళకి హౌస్ ట్యాక్స్ లేదు, ఏది లేదు. ఇక మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే కార్పొరేషన్ నుంచి కూడా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రతిదీ కూడా తీరా చూస్తే అది పార్క్ ల్యాండ్ అధ్యక్ష. పార్క్ ల్యాండ్లో ఇల్లీగల్గా కట్టడం కాకుండా మరి కరెంట్ ఏడికెళ్ళి వచ్చింది, ఇల్లీగల్గా కట్టింది కదా అని చెప్పి మాకు డౌట్ తోటి దానికి కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన అధ్యక్ష. కడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఏమొచ్చిందో చూడండి అందరు సభ్యులు కూడా. కన్జ్యూమర్ నేమ్ బీఆర్ఎస్, ఫాదర్ నేమ్ బీఆర్ఎస్. ఏమధ్యక్ష, ఎక్కడికి పోతున్నావు? ఇంతమంది నీతులు చెప్తాను, ముక్కులు నెలకు రాస్తామంటారు. మొదటిసారి వచ్చిన ఈ హౌస్కు మేమేదో చూద్దామని వస్తే ముక్కులు రాస్తాం, నక్కులు రాస్తాం, కత్తులు తీస్తామని కూడా మాట్లాడుతున్నారు. ఇది డైరెక్ట్ ఆన్ పేపర్ చెప్తున్న అధ్యక్ష. నాకు ఈ 28 ఆఫీసుల మీద కూడా అనుమానం ఉన్నది. ప్రభుత్వం అక్కడ అసలే మా దగ్గర హనుమకొండలో ఖాళీ ల్యాండ్ అవపడితే గతంలో బీఆర్ఎస్ నాయకులు తట్టలు పారాలు బట్టి జెండాలు బాధిస్తూ కబ్జాలు పెట్టినరు. దాని మీద మొత్తుకొని యాస్ట్ వస్తే ఏకంగా ఆఫీస్ లాంటి దానికి కూడా పార్టీ ఆఫీస్ అధ్యక్ష. ఇది పొద్దుగా అందులో మంత్రులు, కన్సల్ట్ ముఖ్యమంత్రులు అందరూ వచ్చి అలా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి భోజనాలు తినిపోయిన వాళ్ళు. బిల్లులు కానీ అధ్యక్ష మేము ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఆఫీస్లో దీని మీద మేము ప్రత్యేకంగా మంత్రి గారిని, శ్రీధర్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ ఆఫీసుల మీద వీళ్ళు ఇచ్చిన జీవోల మీద దీని మీద మీరు ఎంక్వైరీ చేసి వీటి మీద ఉన్నటువంటి వాస్తవాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటికి తీస్తారా, దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇది ఆడ కట్టిన ప్లేస్ కాడో అది టోటల్లీ క్లియర్గా పార్క్ ల్యాండ్ అనగా అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేయరాదు. మరి ఇక దీన్ని అదరకొట్టి కూడా మాట్లాడేది ఏంటంటే ఇచ్చింది అక్కడ, కట్టింది ఇక్కడ, సర్వే నెంబర్ 2 ఒకటే, అది బయట ప్రపంచానికి చెప్పరు. దాని తగ్గట్టు కూడా మ్యాపులు కూడా తీసుకొచ్చింది అధ్యక్ష. గూగుల్ మ్యాప్స్ కూడా తీయటం జరిగింది. దీనిని మరి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఏం చేస్తారో తెలియదు. కానీ పార్టీ అధిష్టానం కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, దానికి మేము అధ్యక్ష అధికారంలో ఉన్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా 20 సార్లు కలెక్టర్ ఆఫీసులా మాకు కూడా ఎకరం జాగియండి పార్టీ ఆఫీసులకు జీవో తీసింది కదా అని 20 సార్లు తిరిగి అప్లికేషన్ పెడితే అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చింది తప్ప గజం భూమి ఇయ్యలే, గజం ఇయ్యలే. ఇవాళ ఇప్పటికి కూడా అడుగుతున్నా అధ్యక్ష, ఆ ఎకరమే కాదు అధ్యక్ష, 1.5 ఎకరం కబ్జా పెట్టింది. ఎకరం పేరు మీద మొన్న గూగుల్ మ్యాప్తో చేస్తే ఎకరం చిల్లర వెళ్ళింది. అట్లా కూడా అసలు దాన్ని పంచనామా చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఏది లేదు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వెలుగుతుంది అధ్యక్ష. అలా కర్మగాలు ఏంటంటే అక్కడ ఆఫీస్ కట్టినరు, ఆఫీస్ పక్కకే క్యాంప్ ఆఫీస్. నేను కిటికీలకి వెళ్ళి చూస్తే పార్టీ ఆఫీస్ అవపడతా ఉంటుంది. నేను బెడ్రూమ్లో వండుకుంటే రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని తిట్టేది నేనాలే. జీవితకాలం మేము అలానే ఎమ్మెల్యే ఉంటాం అనుకుంటే ఎట్లా అధ్యక్ష?
పొద్దుగాల లేస్తే అక్కడ హనుమకొండలు అయితే ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో కబ్జాలు ఓను ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా ఈ స్థితికి తీసుకొచ్చిందంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా పెద్దలందరికీ కూడా దీని మీద ఆలోచించండి. అది పార్క్ ల్యాండ్, ఆ యొక్క ఏరియా వాళ్ళందరూ వచ్చి కూడా కంప్లైంట్ చేయడం గిట్ట జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.